కూర్చొని నెల్లి పెట్టాడు. అందుకొరకే పేపర్ గీపర్కి ఎట్లా తీయలేదు, ఇప్పుడు ఇయ్యలేదు కదా అది కూడా. సీసీ రోడ్ల పనులు ప్రారంభమైనవి. 60 కోట్ల పన్ను నిధులను మా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరియు మా చైర్మన్ అన్ననమ్మ గారి ఆధ్వర్యంలో ఈ శాంక్షన్ అయ్యడం జరిగింది. ఇప్పుడు ఇది ఆరంభము. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన సీసీ రోడ్లకు మిగతా 34 వార్డులకు కూడా ఈ పనులన్నీ పూర్తి అవుతాయి. రేపు ఎవ్వరు కూడా మీరు అభివృద్ధి చేయలేరు, మీరు డెవలప్మెంట్ ఏం చేశారని అడుగుతారు కదా, వాళ్ళకి ఇది ఒక క్వశ్చన్ మార్క్. మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, అభివృద్ధి కావాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ఆ సమయంలో మీరు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి. అభివృద్ధి జరగలేదు అని ప్రతిపక్షాలు పదే అదే మాటలు ఫోటోలు పెట్టడం వల్ల మీకు వచ్చింది ఏంటి? ఇప్పుడు చూడు, మాకు నిధులు మంజూరైనవి. ఈరోజు 29-30 వార్డులో ప్రారంభమైనది. మరియు వికారాబాద్లో ఉన్న 30 వార్డు, ప్రతి వార్డులో ప్రతిదీ ఈ రోడ్డు అభివృద్ధులు, మళ్ళీ యూజీడీ లైన్లు, డ్రైనేజ్ పనులు, లైటింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రారంభమైనవి. ఇక ఇప్పుడు స్టార్ట్ అయినది. మళ్ళీ ఇక మీరు ఎవ్వరు కూడా కన్వీనియర్గానిలాగా వికారాబాద్ తయారవుతుంది. కాబట్టి మీరందరికీ ఒక మనవి ఏంటంటే, మీరు ఏదన్నా మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడండి. ప్రతి ఒక్క విషయాన్ని రూలింగ్ పార్టీలో ఉన్నారు, మీరు ఏం అభివృద్ధి చేయలేరు, ఎవ్వరు ఏం చేస్తలేరు అని ప్రతి కౌన్సిలర్ల మీద మీరు వేసే బదులు ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు అనేది మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నాము. మేము దాని గురించి ప్రశ్నిస్తలేదు. మేమేం అభివృద్ధి చేయాలో అది చేసి చూపిస్తాము. మా 5 ఏళ్ల టర్మ్లో మేము ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా మేము నిర్వహిస్తాము అని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. మున్సిపాలిటీలోని ఈరోజు 30 వార్డు 29 వార్డులోని సిసి రోడ్లు వేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్న గారు భారీ ఎత్తున వికారాబాద్ పట్టణం మున్సిపాలిటీకి భారీ ఎత్తున 60 కోట్ల నిధులు తేవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వికారాబాద్ పట్టణంలోని 30 వార్డు 29 వార్డులో భారీ ఎత్తున రోడ్డు డెవలప్మెంట్ పనులు సిసి రోడ్డు వేయడం జరుగుతుంది. ఇంకా వికారాబాద్ మున్సిపాలిటీ లోపల చాలా భారీ ఎత్తున ఎవ్వరు ఎరగని రీతి లోపల భారీ ఎత్తున డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య గారు భారీ ఎత్తున వికారాబాద్ని డెవలప్ చేయాలని ఆమె సంకల్పంతో ఉంది. అందువల్ల ప్రసన్న గారికి మా కృతజ్ఞతలు, గడ్డం అనన్యమ్మ గారికి కృతజ్ఞతలు.